ఇంట్లో తోటి కుటుంబ సభ్యులతో సంవత్సరాల తరబడి ఎంతో ఆనందంగా గడిపినటువంటి ఆ పెంపుడు జంతువులు చనిపోయినప్పుడు మాత్రం ఆ మనోవేదన అనేది వర్ణనాతీతం. వాస్తవానికి బయట వారికి అది సాదాసీదాగా కనపడుతుంది. కానీ ఆ పెంపుడు జంతువు పెంచినటువంటి యజమానికి తెలుసు ఆ బాధ ఏంటో అనేటువంటిది. ఇక మంగళగిరి నగరంలో ఓ చికెన్ స్టాల్ యజమాని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి తన యొక్క డాగ్ అనేటువంటిది చనిపోయినటువంటి నేపథ్యంలోనే కర్మకాండలు మాత్రం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా మనుషులు చనిపోతే ఏ విధంగా అయితే కర్మకాండలు నిర్వహిస్తామో పెద్ద కర్మ రోజు కూడా దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు 200 నుంచి 300 మంది అందరినీ పిలిచి వారికి తన యొక్క మనోవేదనను పంచుకుంటూ ఈరోజు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది మాత్రం ఆ ప్రాంత ప్రజానికాన్ని ఎంతో ఆసక్తి రేగించిన అంశంగా చెప్పుకోవచ్చు. మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద ఓ చికెన్ స్టాల్ రన్ చేస్తున్నటువంటి కె సాంబశివరావు అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాల క్రితం ఓ పెట్టి డాగ్ని తీసుకొచ్చారు. ఎంతో అల్లారుముద్దుగా కుటుంబంలో కొడుకుల కంటే ఎంతో గొప్పగా పెంచారు. అయితే 10 రోజుల క్రితం ఆ యొక్క పెట్ట డాగ్ అనేటువంటి దాన్ని వీధి కుక్కలు కరవడంతో సరిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీవ్రంగా మనోవేదన గురి అయినప్పటికీ ఈరోజు మాత్రం పెద్ద కర్మను ఘనంగా నిర్వహించారు. 4 సంవత్సరాలు నేను తెచ్చుకొని దానికి తేడా వస్తే బాగు చేయించుకొని శుభ్రం పెంచుకుంటున్నాను. ఎండాకాలం వచ్చి ఎండకు తట్టుకోలేదు, అందుకని కూలర్ తెచ్చి పెట్టా. కూలర్ కింద పప్పు ఉంటుంది. పొద్దున్నే సాయంకాలం 2 పూటలు స్నానం చెప్పాను ఎండాకాలం. అది చేయించుకుంటే దాన్ని బతికించుకుంటూ వచ్చాను. మొన్న 15 తారీఖు నాడు 13 తారీఖు నాడు బయటికి వెళ్ళింది. వేరే కుక్కలు వచ్చి కరిచేసింది. 14 తారీఖు నాడు తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించినా కానీ బాగోలేదు. 15 తారీఖు పొద్దున్నే చనిపోయింది. తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి దహనకాండలు చేసి తీసుకొచ్చి 3వ రోజున మళ్ళీ పాలు అయి పోసి వచ్చాను. ఇవాళ పెద్ద గర్వం పెట్టుకొని 200 మందికి భోజనాలు పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇక మా ఆవిడ కూడా చాలా బాగా చూసేది. ఇద్దరం కలిసి బాగా చూసుకునే వాళ్ళం. పండు 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 అరే పండుగ